రిషి చేత సారీ చెప్పించుకోవాలి అని వసు ఎదురు చూస్తూ ఉంటే రిషి మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఉంటాడు. రిషి ఎంత కూల్ గా ఉండడం చూసి ఏంటి నా సారీ మర్చిపోయాడా, ఎలా గుర్తు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్ వాష్రూమ్ కి వెళ్ళగానే రిషిని చూస్తూ ఏదో మర్చిపోయినట్టున్నా అని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంది వసు. రిషి ఆలోచిస్తూ అవును మర్చిపోయాను అని అంటాడు. అమ్మయ్య, సారీ గుర్తొచ్చింది, ఇప్పుడు చెప్తాడు సారీ అని ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ మావయ్యకి ఇష్టమని జున్ను తీసుకువెళ్ళమంది, టేబుల్ పైన పెట్టింది. అయ్యో మర్చిపోయాను వచ్చేటప్పుడు, ఇప్పుడెలా? భలే గుర్తు చేసావు మర్దల్స్, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు, మనుకు చెప్పి తీసుకురమని చెప్తాను అని అంటాడు రిషి. ఇదేంటి, నిజంగానే నాకు చెప్పాల్సిన సారీ మర్చిపోయాడా? మావయ్య తిట్టి మరీ పంపించుంటారే, వీడేంటి జున్ను అది ఇది అంటున్నాడు, కావాలని చేస్తున్నాడా, నిజంగా మర్చిపోయాడా అని ఆలోచిస్తూ అది కాదు రిషి బావా, ఇంకా ఏదో మర్చిపోయినట్టున్నా, గుర్తు తెచ్చుకో అని అంటూ ఉంటుంది వసు. హా, మర్చిపోయాను, ఇందాక నుండి వాటర్ తాగాలి అనుకుంటున్నాను, కానీ ఆటలో పడి మర్చిపోయాను, కూల్ గా నీ చేత్తో వాటర్ తీసుకురా మర్దల్స్ అని అంటాడు రిషి. వసుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. రిషిని కోపంగా చూస్తూ వాటర్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. రిషి మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటాడు వసుని చూసి. అంతలో గౌతమ్ వస్తాడు. రే, ఎంతసేపురా, నీ చెల్లి నాతో సారీ చూపించుకోవాలని తెగ ప్రయత్నం చేస్తుంది, నువ్వేమో రావు, ఎలా రా తప్పించుకోవాలి అని అంటాడు రిషి. ఇంతకీ సారీ చెప్పావా? నా చెల్లి గెలిచిందా నువ్వు గెలిచావా? ఒక్కసారైనా నువ్వు గెలిచి చూపించరా అని అంటాడు గౌతమ్ నవ్వుతూ. అదే ప్రయత్నంలో ఉన్నాన్రా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. రే, ప్రతిసారి మీ ఇద్దరు గొడవ పడడం, మావయ్య నీతో సారీ చెప్పించడం చిన్నప్పటి నుంచి చూసి చూసి విసుగొచ్చిందిరా, కొత్తగా ట్రై చేయరా అని అంటాడు గౌతమ్. అందుకేరా ఈ సారీల నుండి, మీ చెల్లి రాకాసి నుండి విముక్తి పొందాలని విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నాను, ఎలా ఉంది, కొత్తగా ఉందా అని అంటాడు రిషి నవ్వుతూ. రే, నువ్వు భలే ఉన్నావురా, మా అందరినీ వదిలి ఎలా ఉంటావురా అని అంటాడు గౌతమ్. మీ చెల్లి ఉండదు కదా, ప్రశాంతంగా ఉంటాను అని అంటాడు రిషి. అంతలో వసు వాటర్ తీసుకొచ్చి రిషికి ఇస్తుంది. రిషి వాటర్ తీసుకుని థ్యాంక్స్ మర్దక్స్ అని అంటాడు. నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి, సారీ చెప్పరా బాబు అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు. రిషి వాటర్ తాగుతూ వసుని చూసి సారీ కోసం ఎంత వెయిట్ చేస్తుందో పాపం, రాకాసి ఎంత వెయిట్ చేసినా నేను మాత్రం అస్సలు చెప్పను అని అనుకుంటూ ఉంటాడు. అరే వసు, లెమన్స్ ఉన్నాయా అని అంటాడు గౌతమ్. ఉన్నాయి అని అంటుంది వసు. అయితే చల్లని వాటర్ లో నిమ్మకాయలు పిండి, కొంచెం పంచదార, చిటికెడు ఉప్పు వేసి కలిపి తీసుకురారా, తాగుతాను అని అంటాడు గౌతమ్. పోరా, నేను చేయను, అసలే ఇక్కడ సారీ చెప్పించుకోవాలి అని నేను తెగ ఆరాట పడుతుంటే నీకేమో నిమ్మకాయలు నీళ్లు కావాలా అని అనుకుంటూ మనసులోనే నువ్వే చేసుకోరా పో అని అంటుంది. ప్లీజ్ రా, నీకు ఈవినింగ్ చాక్లెట్ కొనిస్తా అని అంటాడు గౌతమ్. నిజంగానా అని అంటుంది వసు. ఒకటి కాదు, 2 డైరీ మిల్క్స్ కొనిస్తాను అని అంటాడు గౌతమ్. మాట తప్పకూడదు అని లెమన్ వాటర్ కలపడానికి వసు లోపలికి వెళ్తుంది. చాక్లెట్ కి బెండ్ అయిపోతుంది, పిచ్చిది బావా మా చెల్లి అని అంటాడు గౌతమ్. మీ చెల్లిని పిచ్చి అనుకుంటే మనం పిచ్చి వాళ్ళం అవుతాము అని అంటాడు సీరియస్ గా చేస్తాడుతూ రిషి. ఏంటి బావా అంత మాట అన్నావు అని అంటాడు గౌతమ్. అదంతేలే బావా అని అంటాడు రిషి. అంతలో అమ్మా అంటూ పెద్ద సౌండ్ వినిపిస్తుంది లోపల నుండి. ఏం జరిగింది అనుకుంటూ రిషి గౌతమ్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు. వసు పడిపోయి పొట్టపైన చేతులు పెట్టుకుని ఏడుస్తూ నిలబడలేక కూలిపోతుంది. ఏమైంది అని అంటూ అడుగుతూ ఉంటారు ఇద్దరు. అన్నయ్య, బాగా నొప్పిగా ఉందిరా, అమ్మ కావాలి, అమ్మని తీసుకురా అని అంటూ ఉంటుంది వసు. వసు బాగా ఏడుస్తూ ఉంటే రిషి గౌతమ్ కంగారు పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. చక్రపాణికి సుమిత్రకి ఫోన్ చేస్తాడు రిషి. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. వసు నొప్పిని తట్టుకోలేక గిలగిల్లాడిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రిషి గౌతమ్లది. వసు బాధను చూడలేక గౌతమ్, రే రిషి, నువ్వు వసు దగ్గరే ఉండు, నేను వెళ్ళి అమ్మని నాన్నని తీసుకువస్తాను అని అంటాడు. సరేరా, త్వరగా రారా అని అంటాడు రిషి. గౌతమ్ వెళ్ళబోతూ ఉంటే, రే బండి వేసుకుని వెళ్ళరా, ఇవికో కీసు, త్వరగా వచ్చేస్తావు అని కీసునిస్తాడు రిషి. గౌతమ్ బండి కీసు తీసుకుని సుమిత్రని చక్రపాణిని తీసుకురావడానికి తోటలోకి వెళ్తాడు. అమ్మా అని పొట్ట పట్టుకుని మెరుకులు తిరిగిపోతూ నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంటుంది వసు. రిషికి టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది. అత్త వచ్చేస్తుంది వసు, ఏమి కాదు అని అంటూ వాటర్ తాగుతావా
అని హడావుడిగా వాటర్ తీసుకొచ్చిస్తాడు వసుకి. వద్దు అని పక్కన పెట్టేస్తుంది వసు. వసు డ్రెస్ బ్లడ్ తో తడిచిపోతుంది. అది చూసి రిషి షాక్ అయిపోతాడు. రిషికి ఏం చేయాలో అర్థం కాదు. రిషి బావా అంటూ వసు స్పృహ కోల్పోతుంది. వసుని అలా చూసి రిషికి ఇంకా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. టెన్షన్ పెరిగిపోయి వెంటనే ఫోన్ తీసుకుని ఏం చేయాలో తెలియక నానమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. నానమ్మ అర్థం చేసుకుని ఏం జరిగిందో రే మహేంద్ర, జగతి అని పిలుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఏం జరిగింది అత్తయ్య అని అడుగుతుంది జగతి. జగతి, వెంటనే మనం సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని జరిగిందంతా వాళ్ళకు చెప్తుంది. గౌతమ్ సుమిత్రని చక్రపాణిని తీసుకురావడానికి తోటకు వెళ్ళాడంట. వీడేమో వసు దగ్గర ఉన్నాడంట. చాలా భయపడుతున్నాడు. వెంటనే వెళ్దాం పదండి, కార్ తీయండి అని అంటుంది. మహేంద్ర వెంటనే కార్ తీస్తాడు. 10 నిమిషాల్లో సుమిత్ర వాళ్ళ ఇంటికి చేరుకుంటారు జగతి, మహేంద్ర, లక్ష్మి. ఇంకా ముగ్గురిని చూసి రిషికి ఏడుపాగదు. జగతిని చూడగానే అమ్మ అంటూ జగతిని హక్ చేసుకుని వసుని చూపిస్తాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? వసుకేం కాలేదు, ధైర్యంగా ఉండు అని జగతి లోపలికి వెళ్తుంది. వాళ్ళ నాన్నమ్మ కూడా లోపలికి వెళ్తారు. ఇద్దరు కూడా వసుని లేపి కూర్చోపెట్టి వాటర్ చల్లుతారు. వసు స్పృహలోకి వస్తుంది. అత్తయ్య, కడుపు నొప్పి వస్తుంది, బాగా కడుపు నొప్పి వస్తుంది అని అంటుంది కళ్ళు తెరిచి వసు. వసు ఏం కాదు, మహేంద్ర నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి అని అంటుంది జగతి. మహేంద్ర కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు. రిషికైతే ఏమీ అర్థం కాదు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వసుని వీళ్ళేంటి ఇంట్లోనే ఉంచుతున్నారు, అసలు ఏం మాట్లాడట్లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా, ఏమైందిరా, ఎప్పుడు దాన్ని తిడుతూ ఏడిపిస్తూ ఉంటావు, దానికి ఏమైందో అని ఎందుకురా అలా భయపడి ఏడుస్తున్నావు అని అంటుంది రిషి వాళ్ళ నానమ్మ. ఏమో నానమ్మ, వసుని అలా చూసేసరికి చాలా భయంగా చాలా ఏడుపు వచ్చేసింది అని అంటాడు రిషి. అంతలో గౌతమ్ సుమిత్రని చక్రపాణిని కూడా తీసుకొచ్చేస్తాడు. వసుని లేపి లోపలికి తీసుకువెళ్లి సపరేట్ రూమ్ లో కూర్చోబెట్టి జరగాల్సిన తంతునంతా పూర్తి చేస్తారు. మహేంద్ర మేనమామ కాబట్టి మహేంద్ర చేయవలసిన పనులన్నీ పూర్తి చేస్తాడు. అలా అందరూ నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. రిషికి ఏమీ అర్థం కాదు. పాపం వసు అలా కడుపు నొప్పి వచ్చి అంత బాధపడితే వీళ్ళేమో ఎంత హ్యాపీగా ఉన్నారు, ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ సాయంత్రం వేళ నానమ్మ కూర్చుని ఉంటే నానమ్మ పక్కనే కూర్చుని, నానమ్మ నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటాడు. అడగరా అని అంటుంది వాళ్ళ నానమ్మ. వసుకి ఏమైంది నానమ్మ? చాలా బాధపడింది కడుపు నొప్పి అని. డ్రెస్ అంతా కూడా చాలా బ్లడ్ అయిపోయింది. నాకు చాలా భయం వేసింది అది చూడగానే. తను ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. నాకేం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లకుండా మీరేంటి ఇంట్లోనే ఉంచారు. అసలు అదంటే పంచప్రాణాలు, ఎంతో ప్రేమ అని ఓ మాటలు చెప్తారు కదా, ఇప్పుడేంటి దాన్ని ఒక రూమ్ లో బంధించేసినట్టు అలా ఒక్కదాన్నే అలా వదిలేశారు అని అంటూ ఉంటాడు. అది విని నానమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి నానమ్మ, నేను మాట్లాడుతూ ఉంటే నవ్వుతున్నావేంటి అని అంటాడు రిషి. ఏం లేదురా, నువ్వు దాని మీద చూపించే ఈ కేరింగ్ కి చాలా నవ్వొస్తుంది, చాలా ముచ్చటేస్తుంది కూడా అని అంటూ ఉంటుంది. పాపం వసు బాధని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కనీసం హాస్పిటల్ కి తీసుకువెళ్ళకపోయినా సరే ఇంటికైనా డాక్టర్ని పిలిపించాలి కదా, అది కూడా చేయట్లేదు. అసలు మీరేంటి నాకు అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటాడు రిషి. నానమ్మ నవ్వుతూ రిషి తలపైన చేయి వేసి తల నిమురుతూ ప్రేమగా, నువ్వు తీసుకువెళ్ళరా హాస్పిటల్ కి అని అంటుంది నవ్వుతూ. నేనా, నేను తీసుకువెళ్ళడం ఏంటి? మీరు తీసుకువెళ్తారని కదా మీకు ఫోన్ చేశాను. నాకు భయం వేసింది. పోనీ అప్పుడే చెప్పొచ్చు కదా ఫోన్ లో, అప్పుడే నేను గౌతమ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లే వాళ్ళం కదా వెంటనే అని అంటాడు రిషి. ఇప్పుడైతేనే నువ్వు తీసుకెళ్లరా మనవడా అని నవ్వుతూ ఉంటుంది నానమ్మ. నిజమే నానమ్మ, మీరెలాగో తీసుకువెళ్ళడం లేదు, నేనైనా తీసుకువెళ్తాను అని లేవబోతూ ఉంటాడు రిషి. నానమ్మ మురిసిపోతూ రిషి చేయి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని, రే అవసరం లేదులేరా, అవసరమైతే మేము తీసుకెళ్ళమా ఏంటి అని అంటూ ఉంటుంది. మరి వసు ఎందుకు అంత బాధపడింది అని అంటాడు రిషి. నానమ్మ నవ్వుతూ, రే నీకు ఈ నూనూగు మీసాలు వస్తున్నాయి కదా,
అని రిషి మీసాలు పట్టుకుంటుంది నానమ్మ. అబ్బా, నా మీసాల సంగతి ఎందుకు ఇప్పుడు నీకు అని నానమ్మ చేతిని తీసివేస్తాడు తన మీసాల పైనుండి రిషి. నువ్వు యవ్వనంలో అడుగు పెట్టావని నీ శరీరంలో కలిగే ఈ మార్పులే నువ్వు పెద్దవాడివి అవుతున్నావు అని చెబుతూ ఉంటాయి. అలాగే ఆడపిల్లలకు కూడా శరీరంలో మార్పులు వస్తాయిరా. శరీరంలో వచ్చే మార్పుల వలన యవ్వనంలోకి అడుగు పెడతారు. దానిలో భాగంగానే సూచనగా ఆడవాళ్లలో ఋతుచక్రం మొదలవుతుంది. ఇప్పుడు అది పెద్దదైందిరా అని చెప్తూ ఉంటుంది నానమ్మ. పో నానమ్మ, అది పెద్దదవడం ఏంటి? చాక్లెట్ ఇస్తే ఎలాంటి పనైనా చేస్తుంది. చిన్న పిల్ల నానమ్మ, అది చిన్న పిల్ల. చాక్లెట్ కి బెండ్ అయిపోతుంది. చాక్లెట్ ఇస్తే ఏదైనా చేసేస్తుంది. దాన్ని పెద్దదంటావేంటి నానమ్మా అని అంటూ ఉంటాడు రిషి. రిషి మాటలకి నానమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి నానమ్మ నవ్వుతున్నావు అని అంటాడు రిషి. ఏం లేదులేరా, నీకు అర్థం కావడానికి ఇంకొంచెం టైం పడుతుందిలే, అప్పుడే అర్థం కాదులే అని అంటుంది నానమ్మ. ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది. మీరు చేసే పనులే నాకు అర్థం కావట్లేదు అని అంటాడు రిషి. నానమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. ఐ హోప్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.